10th క్లాస్ ఫస్ట్ లెసన్ గోళాకార దర్పణంతో కాంతి పరావర్తనం ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ క్వశ్చన్, కాంతి కిరణం ఉపరితలంపై పతనమైనప్పుడు అది పతన బిందువు వద్ద లంబకోణంతో చేసే కోణానికి డాష్ కోణంతో పరావర్తనం చెందుతుంది. ఆప్షన్ 1 సమానమైన, ఆప్షన్ 2 పాక్షికమైన, ఆప్షన్ 3 సంపూర్ణ, ఆప్షన్ 4 ఏది కాదు. ఆన్సర్ సమానమైన. సెకండ్ క్వశ్చన్, పుటాకార దర్పణం యొక్క అన్ని లంబాలు ఒక బిందువు వద్ద ఉంటే ఆ బిందువును ఏమంటారు? ఆప్షన్ 1 దర్పణ ధ్రువం, ఆప్షన్ 2 వక్రతా కేంద్రం, ఆప్షన్ 3 ప్రధానాక్షం, ఆప్షన్ 4 వక్రతా వ్యాసార్థం. ఆన్సర్ వక్రతా కేంద్రం. థర్డ్ క్వశ్చన్, దర్పణం యొక్క మధ్య బిందువు. ఆప్షన్ 1 ప్రధానాక్షం, ఆప్షన్ 2 వక్రతా వ్యాసార్థం, ఆప్షన్ 3 దర్పణ ధ్రువం, ఆప్షన్ 4 వక్రతా కేంద్రం. ఆన్సర్ దర్పణ ధ్రువం. ఫోర్త్ క్వశ్చన్, వక్రతా కేంద్రము దర్పణ ధ్రువం గుండా పోయే క్షితిజ సమాంతర రేఖ. ఆప్షన్ 1 ప్రధానాక్షం, ఆప్షన్ 2 వక్రతా వ్యాసార్థం, ఆప్షన్ 3 దర్పణ ధ్రువం, ఆప్షన్ 4 వక్రతా కేంద్రం. ఆన్సర్ ప్రధానాక్షం. ఫిఫ్త్ క్వశ్చన్, దర్పణ ధ్రువం నుండి వక్రతా కేంద్రంకు గల దూరం. ఆప్షన్ 1 ప్రధానాక్షం, ఆప్షన్ 2 వక్రతా వ్యాసార్థం, ఆప్షన్ 3 దర్పణ ధ్రువం, ఆప్షన్ 4 వక్రతా కేంద్రం. ఆన్సర్ 2 వక్రతా వ్యాసార్థం. సిక్స్త్ క్వశ్చన్, సూర్యకిరణాలు పుటాకార దర్పణం గుండా ఒక బిందువు వద్ద కేంద్రీకరించబడడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 నాభి, ఆప్షన్ 2 నాభియ బిందువు, ఆప్షన్ 3 ఫోకల్ పాయింట్, ఆప్షన్ 4 పైవన్ని. ఆన్సర్ పైవన్ని. సెవెంత్ క్వశ్చన్, నాభి నుండి దర్పణ ధ్రువంకి గల దూరం. ఆప్షన్ 1 నాభియ బిందువు, ఆప్షన్ 2 నాభ్యాంతరం, ఆప్షన్ 3 వక్రతా వ్యాసార్థం, ఆప్షన్ 4 దర్పణ కేంద్రం. ఆన్సర్ నాభ్యాంతరం. ఎయిత్ క్వశ్చన్, నాభ్యాంతరానికి వక్రతా కేంద్రం. ఆప్షన్ 1 రెట్టింపు, ఆప్షన్ 2 3 రెట్లు, ఆప్షన్ 3 4 రెట్లు, ఆప్షన్ 4 5 రెట్లు. ఆన్సర్ 2 రెట్లు. నైన్త్ క్వశ్చన్, కుంభాకార దర్పణంపై పడిన సమాంతర కిరణాలు డాష్ వికేంద్రీకరించబడతాయి, ఆప్షన్ 2 కేంద్రీకరించబడతాయి, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 ఏది కాదు. ఆన్సర్ వికేంద్రీకరించబడతాయి. 10th క్వశ్చన్, పరావర్త కిరణాలు వెనుకకు పొడిగిస్తే అవి డాష్ వద్ద కలుస్తాయి. ఆప్షన్ 1 కుంభాకార దర్పణ నాభి, ఆప్షన్ 2 పుటాకార దర్పణ నాభి, ఆప్షన్ 3 నాభ్యాంతరం, ఆప్షన్ 4 నాభి. ఆన్సర్ కుంభాకార దర్పణ నాభి.